మంచి అఫెండరు బాలబోయిన రమేష్ అని, అతను నేటివ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం, విజయవాడకి చెందినవాడు. ఆ అఫెండర్ని క్యాచ్ చేయడం జరిగింది. మనకి 25/6/2024 మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల గడియ పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సర్టెడ్ హ్యాండ్గా, అంటే పక్కనే కిటికీ ఉంది, కిటికీ పక్కన డోరు, ఆ డోర్కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్లో పడుకున్నారు. సో అలా పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో ఆ లోపల లాక్ని బ్రేక్ చేసి ఆ గడియని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి, వాళ్ళు ఒక బెడ్రూమ్లో పడుకున్నారు. సెకండ్ బెడ్రూమ్లో ఒక బీరువా ఉంది. ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువాకు దగ్గరలోనే అవైలబుల్గా పెట్టారు. సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు 25.5 తులాల బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు 245/24గా మనము రిజిస్టర్ చేయడం జరిగింది కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అప్పటి నుంచి కూడా అసలు మనకి వాంటెడ్ క్రిమినల్, నేను వచ్చిన నుంచి కూడా ఆల్రెడీ మనకి ఎంవిపిలో అండ్ కంచరపాలెం అదర్ 3 టౌన్ ఏరియాల్లో జరిగాయి. ఐడెంటిఫై చేసాం ముద్దాయిని, బట్ చెక్కడు దొరకడు అనే విధంగా చాలా మాకు కూడా ఛాలెంజింగ్ టాస్క్ అయ్యింది. అది అసలు సెల్ ఫోన్ యూజ్ చేయడు, ఏ రకంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనకి లభ్యం కాలేదు. సో టీమ్స్ అయితే మాత్రం నేను 4 టీమ్స్ని పెట్టడం జరిగింది. కంచరపాలెం లిమిట్స్లో చేసినట్టు మాకు ఐడెంటిఫై అయ్యాడు, ఎంవిపిలో చేసినట్టు ఐడెంటిఫై అయ్యాడు. సో కంచరపాలెము అండ్ సిసిఎస్, ఎంవిపి అంటే ఈ ద్వారకా ఐడి పార్టీ, అదరు అందరి ఎఫర్ట్స్, అసలు ఏసీపీ గారైతే డైరెక్ట్గా వెంకటరావు గారు చాలా వాచ్ చేసి వాడిని క్యాచ్ చేయడంలో మాత్రం ఒక 20 days అట్లా మేము కూడా గాలం వేసి పట్టినట్టుగా పట్టడం జరిగింది. అంత ఈజీ మాత్రం కాదు ఇతను క్యాచ్ చేయడము. 2019 నుంచి చేస్తున్నాడు, ఎవ్వడికి దొరకకుండా తిరిగాడు. అది ఇది. సో ఇతను ఫస్ట్ 2013లో ఒక సెల్ ఫోన్ అఫెన్స్ ఇబ్రహీంపట్నంలో చేశాడు. సెల్ ఫోన్ దొంగలించగానే అక్కడ క్యాచ్ చేశారు, అక్కడ కేసు అయింది, అరెస్ట్ అయ్యాడు, కేసు అయింది. ఆ తర్వాత అంటే వీళ్ళ తండ్రి గారు 2000 అంటే ఇతనికి 15 సంవత్సరాల వయసు అప్పుడే చనిపోయారు. ఒక అన్నయ్య ఉన్నాడు, అక్కడ చికెన్ షాపు పెట్టుకున్నారు ఇబ్రహీంపట్నంలో. అన్నయ్యకి ఇతనికి కొంచెం క్లాషెస్ ఉండడం వలన వీడు ఇల్లు విడిచిపెట్టేసి అప్పటి నుంచి కూడా దొంగతనాలు చేయడము అట్లా తిరిగాడు. అప్పుడు గతంలో అయితే కేసెస్ విజయవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి. ఆ కేసెస్లో అరెస్ట్ అయ్యాడు. అంటే మొత్తం 13 కేసులు బిఫోర్ ఈ ఇప్పుడు క్యాచ్ చేయక ముందు 13 కేసుల్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. జైల్లో కూడా ఉన్నాడు. జైల్లో ఉండేటప్పుడు వీడికి రఘునందన్ అనే వాడితో పరిచయం ఏర్పడింది. ఆ రఘునందన్ కూడా ఇద్దరు కలిసి ఇంకా అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాడు ఎక్కువగా ఇంటి లోపలికి వెళ్ళేవాడు కాదు, బట్ బయటనే ఉండి చేస్తూ వీడు దొంగిలించినటువంటి బంగారం అయితే ఏంటి, అదర్ విలువైనటువంటి వస్తువుల్ని అమ్మడము, డబ్బులు తెచ్చివ్వడము, బాగా జల్సాలు చేయడము, జూదం ఆడడము, ఈ రమ్మీ గేమ్ ఎక్కువగా ఆడడము, బోల్డ్ అన్ని బెట్టింగ్స్ అవన్నీ చేస్తుండడము, గోవా అండ్ అదర్ ట్రిప్స్కి వెళ్ళడము, బాగా ఎంజాయ్ చేయడము, బాగా లగ్జూరియస్ లైఫ్ వీళ్ళైతే గడపడం జరిగింది. 2023 అక్టోబర్ నుంచి వీళ్ళు శీలానగర్ ఏరియాలో ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని వీళ్ళిద్దరూ ఉన్నారు. ఉండి సెప్టెంబరు ఆ టైంలో ఎంవిపిలో కూడా అఫెన్సెస్ చేశారు.
అసలు ఫస్ట్ ఎంచుకోవడం ఎంవిపి. ఎందుకంటే రిచ్ పీపుల్ ఉండేటటువంటి ఇదనేసి వీడు ఎక్కువగా బయట లాక్ చేసే హౌసెస్కి వెళ్ళడు, ఇంట్లో ఉంటుండగానే వెళ్తాడు. అది వీడి ఇది. అంటే మనం ఏంటంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నామంటే ఇన్వేట్స్కి నేను చెప్పేది పబ్లిక్కి, గడియ ఇలా గడియ పెడతారు, పక్కనే కిటికీ ఉంటుంది, కిటికీకి ఆ తలుపులు కూడా వేసుకోరు, మరి గాలి వస్తుందో ఏమని అవి ఓపెన్ చేసి ఉంటుంది, ఈ గడి ఉంటుంది. ఈడొచ్చేమో ఇట్లా ఇట్లా గడిగా ఇలాగ అన్నప్పటికీ గడి వచ్చేస్తుంది, లోపలికి ఎంట్రీ అయిపోతాడు. ఏ బెడ్రూమ్ కూడా తాళాలు వేయరు, ఏమీ ఉండదు, ఏమీ చెయ్యరు. సో డైరెక్ట్గా వెళ్ళిపోతారు. బెడ్రూముల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, నైటు ఈ పుస్తుల తాడు నల్లపూసలు అన్నీ తీసి టేబుల్ మీదే పడేస్తారు, ఏది లాక్ చేయరు. ఏ బీరువాలు ఏవి కూడా లాక్ చేయరు. ఒకవేళ లాక్ చేసినా పక్కనే లేకపోతే ఆ బీరువాకి అయినా తాళం తగిలించేసి ఉంచేస్తున్నారు. సో ఈ అఫెండర్కి అవన్నీ కూడా ఫెచింగ్ పాయింట్స్గా ఉన్నాయి. ఇమీడియట్గా వాడికి దొరికినంత దోచుకొని వెళ్ళిపోతున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎవరికి చిక్కట్లేదు. సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సిపి సార్ అయితే సార్ వచ్చిన తర్వాత నేను బాలబోయిన రమేష్ అని అనగానే వాడిని క్యాచ్ చేయాలి ఎలా అయినా సరే అన్నారు. ఇంకా మరి మేము కూడా అసలు నేనైతే ఫస్ట్ నుంచి కూడా జనవరి నుంచి కూడా మా వాళ్ళకి ఎవ్రీ మంత్ క్రైమ్ మీటింగ్ అయితేనేంటి, ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్లో అయితేనేంటి, నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే ఇది డిటెక్ట్ చేయాలి అని చెప్పడము. సిఐలు తర్వాత ఎస్ఐలు, మన వెస్ట్ సిఐ అయితేనేంటి, ఏసీపీ గారు అయితేనేంటి, ఇది గ్రేవ్ అఫెన్స్ మనకి వెస్ట్లో జరిగింది. 25.5 తులాలు గోల్డ్ గ్రేవ్ అఫెన్స్ అయిపోయినప్పటికీ ఇంకా మనకి ప్రెజర్ కూడా పెరిగింది. ఎట్లా అయితేనేంటి మెయిన్ సిసిఎస్ టీము శేఖర్ అండ్ రెడ్డి, రాజు అండ్ అగస్టియన్ వీళ్ళని ఒక టీమ్గా పెట్టేశాము. ఇంకా కంపల్సరిగా క్యాచ్ చేయాల్సిందే అని చెప్పాము. సో వీళ్ళ ఎఫర్ట్స్ అయితే మాత్రం చాలా చెప్పుకోదగ్గవి, గొప్పవి. అందరూ కూడా సమిష్టిగా చేశారు. ఈరోజు మనకి 11 కేసులు డిటెక్ట్ అయ్యేవి. ఎంబీపీలోను 5 కేసులు అండ్ 3 టౌన్లోను అండ్ కంచరపాలెంలోను 11 కేసులు డిటెక్ట్ అయ్యేవి. అన్నిట్లో కూడా అంటే రికవరీ ఇంకా చేయాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఒక 77 గ్రాములు గోల్డ్ రికవరీ చేసాము. ఒక మంచి బైక్ ఒకటి రికవరీ చేసాము. ఏముంది ఏంటి తీసుకెళ్ళిపోవడము, ఇష్టానుసారం ఏంటి ఖర్చు పెట్టడము, కొనుక్కోవడము, హ్యాపీగా ఎంజాయ్ చేయడము, ఇది వీళ్ళు చేసే పని.